శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. పుష్పామూలే వసేద్బ్రహ్మ మధ్యే చ కేశవః పుష్పాగ్రే చ మహాదేవః సర్వదేవాస్థితాదలే. పుష్పం మొదట్లో బ్రహ్మ, పుష్ప మధ్యమంలో కేశవుడు, పుష్పపు కొనలో మహాదేవుడు నివసిస్తుంటారు. పుష్పదళాలలో సర్వదేవతలుంటారని ప్రతీతి. అలాగే పరంజ్యోతి పుష్పగతం పుష్పేనైవ ప్రసీదతి. త్రివర్గ సాధనం పుష్పం పుష్టిశ్రీ స్వర్గమోక్షదం. అంటే పువ్వులలో ఉన్న పరమాత్మ పువ్వులతోనే ప్రసన్నుడవుతుంటాడు. కాబట్టి పుష్పం త్రివర్గ సాధనం, అంటే సంపదలను, స్వర్గాన్ని, మోక్షాన్ని కలిగిస్తుంది. పరమేశ్వరునికి ఏ పుష్పాలతో అర్చించినా ఎటువంటి ఫలితాలు లభిస్తాయో మహాశివ పురాణంలో వివరించారు. 1,00,000 పద్మార్చన కానీ, 1,00,000 బిల్వార్చన కానీ, 1,00,000 శంఖపుష్ప పూజ కానీ చేసిన వారు సకల విధములైన పాపములు నశించి సమస్త భోగభాగ్యాలను అనుభవిస్తారు. 10 కోట్ల పద్మములు, బిల్వపత్రములు లేదా శతపత్ర శంఖ కుసుమములచే అనగా శంఖపుష్పాలచో అర్చించిన రాజ్యలాభమును పొందును. ఏదేని 1,00,000 పద్మములతో అర్చించిన కారాగృహ విముక్తి కలుగును. 50,000 పువ్వులతో పరమశివుని పూజించిన రోగ విముక్తి కలుగును. 20,000 సుమార్చన చేసిన అభీష్ట కన్యాప్రాప్తి, 5,000 పువ్వులతో పూజించిన విద్యాప్రాప్తి, అందులో అర్ధభాగం పుష్పాలతో పూజించిన అభీష్టాలు సిద్ధించును. శివుని దర్భతో పూజించిన దీర్ఘాయుష్షు, ఉమ్మెత్తలతో పూజించిన సుతప్రాప్తి అనగా సంతాన ప్రాప్తి, అగస్త్య పుష్పాలతో పూజించిన యశప్రాప్తి, జిల్లేడు పూలతో శౌర్యము, కలువ పూలతో విక్రమ వృద్ధి, శత్రునాశనం జరుగును. ఎర్రని పూలతో, గన్నేరు పూలతో పూజించిన శత్రునాశనము, బంధువుక పుష్పములతో భూషణ ప్రాప్తి అనగా ఆభరణాలు ప్రాప్తించును. జాజి పూలతో పూజించిన వాహన ప్రాప్తి, మల్లె పువ్వులతో పూజించిన భోగము ప్రాప్తించును. అవిసె పూలతో పూజించిన పరమేశ్వర సఖ్యము సంప్రాప్తించును. వావిలి పూలతో పూజించిన పాప నివృత్తి, కొండగోగు పూలతో శివుని ఆరాధించిన వస్త్రలాభమును కలిగించును. శిరీష పుష్పములతో శివుని ఆరాధించిన సంతోష ప్రాప్తి, నువ్వు పువ్వులతో ఉమామహేశ్వరుని పూజించిన యవ్వన ప్రాప్తి, తుమ్మి పువ్వులతో అర్చించిన మోక్షలాభము, నందివర్ధన పూలతో పూజ సౌందర్యము, కురంట పుష్పములతో అర్చన సంపదను కలిగించును. అన్నింటికన్నా ఉత్తమోత్తమైన ప్రధానమైన పుష్పం మనస్సు. ఓం నమః శివాయ.